బేసిక్ పాయింట్ ఏంటంటే హిడ్మా ఎట్లా చచ్చిపోయాడు, హిడ్మా ఎట్లా చనిపోయాడు. అత్యంత శక్తిమంతుడు, తీసుకెళ్లి అత్యంత శక్తిమంతుడు. ఒక్కొక్క మనం మైథాలజీ, హిందూ మైథాలజీలు చూస్తే ఒక్కొక్క పర్వతం మీద ఒక్కొక్క అడుగేస్తుంటాడు హనుమంతుడు. పర్వతానికి ఒక అడుగేస్తాడు. ఇక్కడ పర్వతంలో మునిగితే ఎక్కడ పర్వతంలో తేలుతాడు. అట్లా పర్వతాలలో రాజస్థాన్ అడవుల నుంచి కన్యాకుమారి కేరళ అడవుల వరకు పర్వతానికి ఒక అడుగేయగలిగే నేర్పరి హిడ్మా. అంత భౌతిక శక్తిమంతుడు. ఎట్లా చనిపోయాడు? భౌతిక శక్తి ఎంత ఉన్నా బ్రెయిన్ ముందు చచ్చిపోతాడు. ఇక్కడ హిడ్మా చనిపోవడానికి మేము మహాభారతంలో ఉన్న ఒక స్టోరీని, కథని ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. మహాభారత యుద్ధంలో ధర్మరాజు పాండవులు కౌరవుల మీద యుద్ధం చేయడానికి ఒక అత్యంత శక్తిమంతుడి కోసం వెతుకుతారు. ఆ భయంకరమైన క్రీకారణ్యంలోకి పోయి బర్బరీకుడు అనే ఒక మహాబలవంతుడిని తీసుకొస్తారు. బర్బరీకుడికి ఏం చెప్తారంటే ధర్మం కోసం యుద్ధం చేయాలని చెప్తారు. ధర్మరాజు భీముని దూతగా పంపి, ఆ బర్బరీకుడి శక్తి ఎంత అంటే 1000 ఏనుగుల బలం ఒక ఘటోత్కజుడైతే 1000 మంది ఘటోత్కజుల బలమే ఒక బర్బరీకుడు. అలాంటి బర్బరీకుడిని ధర్మం పేరు మీద మహాభారత యుద్ధానికి తీసుకొస్తారు హస్తినాపురం. బర్బరీకుడికి చెప్పింది ఏంటంటే నువ్వు ధర్మం కోసం యుద్ధం చేయాలి అంటారు. బర్బరీకుడు ఒకరోజు ధర్మరాజుని అందరినీ పిలిచి, నేను ధర్మం కోసం యుద్ధం చేస్తాను, కానీ మీరంతా ఎందుకు యుద్ధం? నేనొక్కడనే కౌరవుల మీద యుద్ధం చేస్తానంటాడు. మీరందరూ ఎందుకు యుద్ధం చేయాలి? ఎవ్వరూ అవసరం లేదు, ఏ శక్తి అవసరం లేదు, నేనొక్కడనే పోయి కౌరవుల్ని అంతం చేస్తా అంటాడు. అప్పుడు ధర్మరాజు కౌరవులంతా ఎవరు? అన్నదమ్ములే. వాళ్ళందరికీ ఒక గురువు ఉంటాడు కదా, మళ్ళీ ఈ అన్నదమ్ములందరికీ గురువు ఉంటాడు కదా. ఆ గురువు ఒక రాత్రిపూట ధర్మరాజు దగ్గరికి, పాండవుల దగ్గరికి చేరి రాజ్యం వీరభోజ్యం, రాజ్యం వీరభోజ్యం. ఇతనేంటి బర్బరీకుడు తనొక్కడే యుద్ధం చేస్తానంటాడు. తాను యుద్ధం చేసి కౌరవులు ఓడిస్తే ఈ దేశమే బర్బరీకుడిది అయింది, మూలవాసిది. బర్బరీకుడే యుద్ధం చేస్తే, తాను యుద్ధం చేస్తే రాజ్యం వీరభోజ్యం, దేశం బర్బరీకుడిది అయింది, దేశం మూలవాసులది అయింది, దేశం ఆదివాసులది, అణగారిన వర్గాలది, భూమిపుత్రులది అయింది. కాబట్టి బర్బరీకుడు యుద్ధం చేయడానికి వీలు లేదు. మరి ఏం చేయాలి? బర్బరీకుడిని చంపేయాలి. 100 మంది పాండవులు, 5 100 మంది కౌరవులు, 5 పాండవులు, 105 మంది కలిసి బర్బరీకుడిని చంపేశారు. ధర్మం పక్షాన పాండవులు, అధర్మం పక్షాన కౌరవులు. కానీ స్వధర్మం తెలియని బర్బరీకుడు చచ్చిపోయాడు. బర్బరీకుడే స్వధర్మం తెలుసుకొని యుద్ధం చేస్తే ప్రధానమంత్రి సింహాసనం మీద కూర్చుంటాడు. మహాభారత యుద్ధం జరగకపోయేది. బర్బరీకుడే ఈ దేశాన్ని పరిపాలించేవాడు. బర్బరీకుడిని 2 కలిసి చంపారు. మేమేమనుకుంటున్నాం అంటే మావోయిస్టు పార్టీలో ఉన్న అగ్రకులాల పాత్ర కూడా ఉందా హిడ్మా చచ్చిపోవడానికి? పోలీసుల పాత్రతో పాటుగా అట్లా ఉంటుందా? పోలీసుల పాత్రతో పాటు మావోయిస్టు పార్టీలో ఉన్న అగ్రకులాల పాత్ర కూడా ఉందా? వరల్డ్లో, ప్రపంచంలో వామపక్ష తీవ్రవాదంలో ఏ దేశంలో నష్టపోనంతగా ఈ దేశంలో అణగారిన బిడ్డలు ఎందుకు నష్టపోయారు రఘు గారు? అటువైపు కూడా నష్టం జరిగింది కదా, అట్లాంటి వాళ్ళు ఎవరు చనిపోలేదా ఇంతవరకు? అందుకనే మేము అంటున్నాం సార్, అటువైపు నష్టపోవటానికి కూడా ఇరు వర్గాల్లో ఉన్న అగ్రకులాలే కారణం. ఇటువైపు నష్టపోవడానికి కూడా ఇరువైపు ఉన్న అగ్రవర్ణాలే కారణం కావచ్చు. పోలీసుల్లో ఉన్న అణగారిన వర్గాలు చావడానికి, మావోయిస్ట్ పార్టీలో ఉన్న అణగారిన వర్గాలు చనిపోవడానికి. నేను వాళ్ళలో చనిపోయిన త్యాగాల గురించి నేను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలే. వాళ్ళలో త్యాగం చేసి చనిపోయిన వారు యొక్క త్యాగాలు వృధా అయినాయి అని కాంశీరామ్ దగ్గర నుంచి మా వరకు వారి త్యాగాలన్నీ వృధా అవుతున్నాయి కదా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా రక్తపు చుక్క కారకుండా, బై ఫోర్స్ ఆర్మ్డ్ స్ట్రగుల్ లేకుండా, భుజబలం లేకుండా, ఆయుధం లేకుండా మనిషి హృదయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ అభిప్రాయంతో రాజ్యానికి రావచ్చు అని ప్రపంచమే మారింది కదా రఘు గారు. ఇంతగా వరల్డ్ మారుతున్నా కూడా రిక్రూట్ అయిన మావోయిస్ట్ పార్టీలో రిక్రూట్ అయిన తెలంగాణ క్యాడర్ మొత్తం, ఆయన భార్య మడకం అంటే ఎవరు? నీకు సత్తుపల్లిలో కూడా మడకం వాళ్ళు ఉన్నారు ఆదివాసీలు. ఓకే,
ఏ ఊర్లో? గండుగులపాడు. ఎవరిది ఆ గండుగులపాడు? తుమ్మల నాగేశ్వరరావు గారిది. అంటే మడకం అనే పేరు కూడా ఇక్కడ దాకా ఉన్నది. ఆదివాసీలు వారు. అలాంటి ఆదివాసీ బిడ్డ స్వధర్మం తెలియదు. స్వధర్మం అంటే ఏంటి అని అంటారు మీరు. స్వధర్మం అంటే హిడ్మానే దేశానికి మహారాజు కావడం, హిడ్మానే ప్రధాని కావడం. ఇప్పుడు ఇదంతా ఎట్లా అవుతుంది హిడ్మా? రాజ్యాంగం ద్వారా అవుతారు. హిడ్మా ఏ విధంగా? ఫూలే అంబేద్కర్ తత్వశాస్త్రం తెలిసినప్పుడు తాను గెరిల్లా కాదు కావాల్సింది, అధిపతి. తాను ఉద్యమ డిజైన్ చేసే మావోయిస్ట్ పార్టీ కాదు అక్కడ. ఉద్యమ భావజాలానికి, ఆలోచనలకి, ప్రజాస్వామ్య పద్ధతిలో రిపబ్లిక్ స్టేట్ని ఆర్గనైజ్ చేసి అర్థం చేసుకుంది. నేను చూశాను రావు గారు, ఎంతోమంది ఎక్స్ దళ కమాండర్లని, కొన్ని వందల మంది ఆ రోజుల్లో 94, 2000 చంద్రబాబు నాయుడు టైంలో, ఆ తర్వాత 2004 దాకా కూడా వాళ్ళు అనేక మంది ఆ 10 ఏళ్ళు ఎంతోమంది దళ కమాండర్ దాకా పోయిన వాళ్ళు, వాళ్ళందరూ దాన్ని లొంగిపోయి సరెండర్ అయిన వాళ్ళని చూశాను. డైలెక్టిక్ మెటీరియలిజం తెలియదు, మార్క్సిస్ట్ ఫిలాసఫీ ఐడియా లేదు వాళ్ళకి. అసలు ఏది పెద్దగా, ఏదో జస్ట్ అవుట్లైన్. ఒక శ్రామికులుగా గ్రామంలో జరిగిన కక్షలకు, గ్రామంలో జరిగిన గొడవలకు, పాటలకు, దేనికో ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి రిక్రూట్ అయ్యారు తప్ప తాత్విక ఐడియాలజికల్ ఓకే స్టార్టింగ్ రిక్రూట్మెంట్ లేకపోవచ్చు, లోపటాన్ని ఆర్గనైజ్ కావాలి కదా. అందుకని కాన్షీరామ్ వెస్ట్ బెంగాల్ పోయినప్పుడు తన ఉద్యమానికి కార్యకర్తలు ఒక్కళ్ళు దొరకలేదు, మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలో రిక్రూట్ అయిపోయారు. అందుకని మేమేం కోరుతున్నామంటే ఐడియాలజీ తెలిసి ఉండాలి, ఫిలాసఫీ తెలిసి ఉండాలి. ఇది తెలియక హిడ్మా